హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇంకా మంటల అదుపులోకి రాలేదు. ఇద్దరు చిన్నారులు సహా పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. సెలార్లో ఫర్నిచర్ షాప్ ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందికరంగా మారింది. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరోవైపు భారీగా వ్యాపించిన పొగతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, నాంపల్లి ఫైర్ షాప్లోని అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. 4 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు తీసుకొచ్చారు. కానీ పెద్ద మొత్తంలో పొగ వస్తుండటంతో సెల్లర్లో ఉన్న వారిని రక్షించే ప్రయత్నం కూడా సహాయక సిబ్బంది చేస్తున్నట్టుగా చెప్పాల్సింది. ప్రస్తుతం చూసుకోవచ్చు, నాంపల్లిలోని భారీ బహుళంతస్తుల భవనంలోని 1 గంట ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా సెల్లార్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత 1వ ఫ్లోర్ నుంచి కూడా పూర్తి స్థాయిలో పొగలంతా మెల్లమెల్లగా అన్ని ఫ్లోర్లకు అంటుకోవడంతో ప్రస్తుతానికైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో కూడా సుమారుగా 6 ఉన్నట్లుగా తెలుసు. అందులో 2 చిన్నారులు, 1 మహిళతో పాటు మరొక 3 కార్మికులు కూడా అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఘటనకు సంబంధించి కూడా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికుల సహాయంతో కూడా లోపల ఎవరైనా ఇరుక్కున్నారని వారిని సహాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే సిపి సజ్జనార్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చాయి, కానీ పొగ ధారాళంగా దట్టాలంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కూడా కొంత పొగ బాగా వస్తుండటంతో కూడా సెల్లార్లో ఇరుక్కున్న వారి వద్దకు వెళ్లేందుకు ఫైర్ ఫైటర్స్ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు, నేరుగా ఘటనా స్థలానికి ఫైర్ ఫైటర్స్ చేరుకున్నారు. బట్ భారీగా పొగ వస్తున్నది కాబట్టి పొగ నుంచి లోపలికి వెళ్లేందుకు మాస్కులతో పాటు రోబోటిక్ యంత్రాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే లోపలికి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. సెల్లార్ లో మొత్తంగా అన్ని ఫ్లోర్ల సంబంధించి ముందు షోరూమ్ కనిపిస్తుంది. ఆ తర్వాత అన్ని అంతస్తుల్లో కూడా ఫర్నిచర్ సంబంధించిన మెటీరియలే పెద్ద మొత్తంలో స్టోర్ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి, కానీ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మిగతా ఫర్నిచర్ కూడా అంటుకున్నది. ఎందుకంటే టేకు, కలప సంబంధించిన మెటీరియల్ ఎక్కువ ఉండడంతో కూడా చాలా వేగంగా మంటలు అంటుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వైపు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ పొగ భారీగా వస్తుండటంతో దట్టంగా వ్యాపించడంతో ఫైర్ ఫైటర్స్ కి అందులో ఉన్న రిస్క్ చేసే వారిని గుర్తించడం, వారిని గమనించడం కొంత కష్టతరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోబోటిక్ యంత్రం ద్వారా కూడా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో సెల్లార్ లో చిక్కున్న వారి వద్దకు పంపించి ఎవరైనా అందులో చిక్కున్న వారి ఆనవాళ్ళు ఉన్నాయో లేదనుకునే కనుక్కునే ప్రయత్నం కూడా రెస్క్యూ టీం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సిపి సజ్జనార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. నేరుగా ఆయన రెస్క్యూ ఆపరేషన్ కూడా పర్యవేక్షణ దృష్టి కనిపిస్తుంది. సుమారుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే చిన్నారులతో పాటు కార్మికులతో పాటు ఒక వృద్ధ మహిళ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఆమె పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అన్న సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఒక్కసారి మనం ఈ కాంప్లెక్స్ చూసుకుంటూ కూడా చాలా కంజెస్టెడ్ గా ఉంది. ఫైర్ వెహికల్ లోపలికి వెళ్లేందుకు అవకాశం లేకుండా చాలా కంజెస్టెడ్ గా ఉండడం, ఇంకోవైపు కాంప్లెక్స్ కి మరొక వైపు కూడా గ్రీన్ సంబంధించిన వాటికి సంబంధించిన షెడ్స్ ని ఏర్పాటు చేశారు. స్వెటర్స్ పెట్టి కూడా ఎటువైపు నుంచి ఆ పొగ బయటికి వెళ్లే అవకాశం లేకపోవడంతో వాటి గ్రిల్స్ ను కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎంటైర్ 5 అంతస్తుల బిల్డింగ్ సంబంధించి కూడా మొత్తం గ్లాస్ తో ఫిక్స్ చేసి ఉండడంతో కూడా పొగ బయటికి రాకపోవడంతో కూడా ప్రస్తుతానికైతే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఫైర్ ఫైటర్స్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు, మాస్కులు ధరించి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం చిక్కున్న వారి పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే 1 గంట ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాబట్టి సమయం ఇప్పుడు 3 గంటలు అవుతుంది. 3 గంటలు దాటిపోయింది ప్రమాదం జరిగి. 1 గంట తర్వాత ప్రమాదం జరిగింది 4 అవుతుంది. కాబట్టి అప్పటి వరకు వారు అపమాన స్థితికి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి వారు ప్రాణాలతో ఉన్నారా ఏంటన్న సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. రోబోటిక్ యంత్రాన్ని, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కొద్ది రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా రోబోటిక్ యంత్రాన్ని లోపలికి పంపించి లోపల ఎవరైనా మనుషుల ఆనవాళ్ళను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే సెల్లార్లోకి రోబోటిక్ యంత్రాన్ని లోపలికి పంపించే ప్రయత్నం చేసిన వారి ఆనవాళ్ళతో పాటు వారు ఎలా ఉన్నారు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఫైర్ ఫైటర్స్ కూడా లోపలికి వెళ్లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని ఫ్లోర్లలో కూడా ఫర్నిచర్ బాగా స్టోర్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ తర్వాత కూడా అన్ని ఫ్లోర్లకి పొగ దట్టంగా అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమా, కిరణ్, ఎంతమంది ఉన్నట్లు చెప్తున్నారు?
మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇద్దరు చిన్నారులతో పాటు ఒక వృద్ధ మహిళతో పాటు కార్మికులు కూడా ఉన్నారు. మొత్తం 6 ఉన్నట్లుగా మనకైతే సమాచారం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి వారు ఏ విధంగా ఉన్నారు ఏంటి సమాచారం ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఇక్కడ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో వాచ్మెన్ సంబంధించిన కుటుంబం సంబంధించి వారి బంధువుల పిల్లలు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. కాబట్టి వారిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే సమాచారం అనుకున్న తర్వాత ఒకసారిగా మంటలు రావడంతో తాము ఇక్కడ నుంచి పరుగులు తీశాం కానీ తమ కుటుంబ సభ్యులు బంధువులకు సంబంధించిన పిల్లలు లోపడే ఉన్నారంటూ కూడా ఒక మహిళ కొద్దిసేపటి క్రితం ఏడ్చుకుంటూ కన్నీటి పర్వతవుతూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వారి పరిస్థితి ఎట్లా ఉందని కూడా ప్రస్తుతానికైతే ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జాయింట్ సిపితో పాటు సిపి సజ్జనార్ తో పాటు అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ ఫైటర్స్, డిఆర్ఎఫ్ తో పాటు మిగతా సంబంధించిన రెస్క్యూ టీమ్స్ అంతా కూడా చేరుకున్న పరిస్థితి చూసుకోవచ్చు. విజువల్స్ లో మంటలు ఆర్పే కొద్దీ పొగ దట్టంగా అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. విజువల్స్ లో చూసుకోవచ్చు. కొంతమంది పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సిపి సజ్జనార్ నేరుగా ఘటనా స్థలానికి సమాచారం అందుకోగానే వెంటనే చేరుకున్నారు. లోపల చిక్కున్న వారిని సురక్షితంగా కాపాడే ప్రయత్నం కూడా ఫైర్ ఫైట్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో రోబోటిక్ యంత్రాన్ని లోపలికి పంపించిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరొక 2-3 గంటల పాటు కూడా సరిగా అవకాశం కనిపిస్తుంది. మంటలను పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేశారు కానీ పొగని కంట్రోల్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. వైపు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి కానీ పెద్ద మొత్తంలో కూడా మంటలకి ఫర్నిచర్ అగ్నికి ఆహుతైనట్టు కాబట్టి ఆ ఫర్నిచర్ ద్వారా పొగ వస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పొగలోంచి లోపలికి వెళ్లి ఎక్కడైతే చిక్కున్న వారిని కాపాడాలంటే కూడా మాస్కులు వేసి హెల్మెట్స్ పెట్టుకుని లోపలికి వెళ్ళాలి. కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో విజువల్స్ లో చూసుకోవచ్చు. సజ్జనార్ నేరుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. సిపి సజ్జనార్ మనతో ఉన్నారు. మనం చూస్తున్నాం, మంటల్ని అదుపు చేస్తున్నారు. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 1 గంటకు మంటలు పెద్ద ఎత్తున చెలరేగా ఇప్పుడు మంటలు కాస్త అదుపులోకి వచ్చినా అక్కడ మొత్తం పొగ వ్యాపించి ఉంది. అక్కడ 2 చిన్నారులు ఈ మంటల్లో, ఒక వృద్ధ మహిళతో పాటు పలువురు ఉన్నారు. మొత్తం 6 ఇందులో చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు, ఒకవైపు ఫైర్ ఫైటర్స్ అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. అది సెల్లార్ లో ఉండటంతో అక్కడ రెస్క్యూ కష్టతరంగా మారింది. మేము పైన ఉంటే కింది కూరుకొచ్చినాం. నేను మా పాప పైన ఉన్నాము. దుకాణాలు అంతా మందే ఉన్నారు, జనాలే ఉన్నారు. వాళ్ళ బాబు ఉన్నాడు, 2 బాబులు, వాళ్ళ మమ్మీ లేదు, వాళ్ళ మేనత్త పిల్లలు. 3 ఫ్యామిలీస్ ఉంటామన్నా మేము. ఒక వాచ్మెన్ ఉంటది, మేము వాళ్ళు అందరూ ఇళ్ళని పని చేసి ఇక్కడ బతకడానికి వచ్చినాము. పిల్లల పేరు ప్రణీత్, అఖిలు. చుట్టాల వాళ్ళ పిల్లలు అని చెప్పి ఇంకా ఉన్నారా? ఇంకా పిల్లలు ఎవరైనా ఉన్నారా? దుకాణాలు వైరంట పనిచేసే వాళ్ళు తీసుకురా. ముస్లిం వాచ్మెన్ అమ్మ కూడా అలానే ఉంది.